నా పేరు సట్ల శోభ. మాది మహబూబాద్ జిల్లా ఇన్ఛార్జిగా పనిచేస్తున్నా. ఉద్యమకారుల నేను అనేక ఉద్యమాలలో ఉద్యమకారుల దాంట్లో చురుకుగా పాల్గొని నేను రైలు రస్తా రోకులు మహబూబాద్ జిల్లాలో రాళ్లతోని కొట్టి ఆంధ్ర పాలకులను పారగొట్టిన బిడ్డను నేను. మేము ఉద్యమకారులం అందరం ముందుబడి ఈరోజు తెలంగాణను తెస్తే గత ప్రభుత్వం బీఆర్ఎస్ మమ్మల కనీసం గుర్తింపు కాదు కదా, మేము రోడ్ల చుట్టూ తిరిగి ధర్నాలు చేసినా కూడా మా ధర్నాలను ఎత్తేసి మాకు ఎటువంటి న్యాయం జరగలేదు. కాబట్టి ఈరోజు ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు మా ఉద్యమకారులను కళాకారులను అందరినీ గుర్తించి మాకు ఈ కేకే కమిటేషన్లు చాలా గొప్ప విషయం అని మేము అనుకుంటున్నాం. లేదా అంటే పాడతాము, కాకపోతే ఇప్పుడు పాడాలన్నది కొంచెం క్వశ్చన్గానే ఉండిపోయింది. ఆనాడు ఏ రోజైతే ఆంధ్ర వాళ్ళను ఉంటొక్కటి పోతారుండ అని ఏ విధంగా పాట కట్టి మేము తెలంగాణను తెచ్చుకున్నామో ఈరోజు కూడా ఉంటొక్కటి పోతారండు రాజుగా వరి రాజుగా ఎత్తుర తెలంగాణ జెండా రాజుగా వరి రాజుగా. అయితే అస్సలు మేము ఎక్కడి నుంచి పల్లెల నుంచి మండలాల నుంచి జిల్లాల నుంచి ఉద్యమకారులం కళాకారులం మేము ఒక కమిటీల వారిగా మేము వస్తే మమ్మల్ని కనీసం గుర్తించకుండా ఈ హైదరాబాద్ లోపల ఉన్న వాళ్ళనే కొంతమందిని మాత్రమే గుర్తించిళ్ళు, కళాకారులను కానీ ఉద్యమకారులను కానీ ఎంతో కొంతమందిని మాత్రమే గుర్తించిళ్ళు. మేము కళాకారులం అని చెప్పుకోవడానికి లేదు, ఉద్యమకారులం అని చెప్పుకోవడానికి లేదు. రోడ్డు మీద నిలబడితే మీరు ఉద్యమం చేసిలా, మీరు కళాకారులు అని మమ్మల్ని క్వశ్చన్ చేసే పరిస్థితిలో మేము ఉన్నాం. ఈ దినం ఆయన ఒక్కటి తెస్తే వచ్చిందా తమ్మి తెలంగాణ, యావత్ తెలంగాణ మొత్తం నిలబడి తెస్తే వచ్చిన తెలంగాణ ఇది. అయ్యొక్కడు తెస్తే వచ్చింది కాదు, అందరము అయ్యలు అవ్వలు కొడుకులు బిడ్డలు 1400 మంది విద్యార్థులు కావచ్చు అందరు అమరులు అయితేనే ఈరోజు తెలంగాణ వచ్చింది. గుర్తుంచుకో బిడ్డ. కేటీఆర్కు రేవంత్ రెడ్డి అన్న ఈరోజు ఈ పిలుపునిచ్చడం పెద్ద గొప్ప విషయం అని మేము అనుకుంటున్నాం. మాకు మద్దతు తెలుపుతా ఉన్నాడు, మాకు మంచి రోజులు వస్తాయి అనుకుంటున్నాం. ఈ రోజు ఉద్యమకారులను ఈ విధంగా కమిటీలేసి పిలిచిందంటే రేవంత్ రెడ్డి అన్న కాంగ్రెస్ ప్రభుత్వం అని మేము అనుకుంటా ఉన్నాం. మాకు మంచి జరుగుతుందని కూడా అనుకుంటున్నాం, నమ్మకం. Subscribe us and press the bell icon for more interesting updates.